ఈరోజు మనం ఈ వీడియోలో ఈఎస్ఏపిఎఫ్ రిజిస్ట్రేషన్ అది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనము ఒక మ్యాన్ పవర్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలన్నా, నెక్స్ట్ వచ్చేసి సివిల్ కాంట్రాక్ట్ వర్క్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్స్, ప్రైవేట్ టెండర్తో మనం పార్టిసిపేట్ చేయాలన్నా, గవర్నమెంట్ టెండర్లో మనం పార్టిసిపేట్ చేయాలన్నా కంపల్సరీ మనం ఈఎస్ఏపిఎఫ్ అనే రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఈ ఈఎస్ఏపిఎఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ఎంప్లాయీస్కి బెనిఫిట్ చాలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు 6 months ఎప్పుడైతే వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళకి పిఎఫ్ అమౌంట్ వాళ్ళకి విత్ ఇంట్రెస్ట్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు సంబంధించిన ఏదైతే అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ సపరేట్ ఉంటుంది, ఫ్రీగా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. సో ఇలా కంపెనీ నుంచి ఈఎస్ఏపిఎఫ్ నెంబర్ అనేది కంపల్సరీ మనకి ఎంప్లాయీకి రావడం అనేది జరుగుతుంది. కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే కొన్ని హెవీ వర్క్స్ ఉంటాయి, సో దానివల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యాన్ పవర్ ఏజెన్సీ రన్ చేసేవారు, ఇట్లా నెక్స్ట్ కెమికల్ కంపెనీ, ఫార్మా కంపెనీలో చెప్పుకుంటూ పోతుంటే చాలా ఇండస్ట్రియల్ సెక్టర్లు చాలా ఉన్నాయి. సో అందరూ వచ్చేసి కంపల్సరీ వాళ్ళు కూడా ఈఎస్ఏపిఎఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో అందుకని చాలామంది ఈఎస్ఏపిఎఫ్ ఉన్న కంపెనీలో జాయిన్ కావడానికి ఎక్కువగా మొగ్గు చెప్తారు. సాలరీ అమౌంట్లోకి వెళ్ళి ఈఎస్ఏపిఎఫ్ అనేది కట్ చేసి సో అది గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. ఇది మంత్లీ రిటర్న్స్ ఫామ్లో జరగడం జరుగుతుంది. సో మనం ఆల్ ఓవర్ ఇండియా ఈ ఈఎస్ఏపిఎఫ్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఈఎస్ఏపిఎఫ్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద కాల్ చేయండి, మ్యాచ్ ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.